సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డ్లో గత 3 రోజులుగా రైతుల వద్ద నుంచి పొద్దుతిరుగుడు మరియు మక్కల ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. మార్కెట్ యార్డులను అధికారులు స్పందించాలని, రైతుల బాధలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలోని రైతులను సీఎం రేవంత్ రెడ్డి పంట మార్కెట్ చేయమని చెప్పి రైతుల నుంచి పంటను కొనుగోలు చేయడం లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించారని, బీసీలను సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారని అన్నారు. బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్న పండించిన రైతులు, అదేవిధంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు, జొన్న పంట పండించిన రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం రైతులంటే ఒక చిన్న చూపు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. సకాలంలో ఎరువులు ఇవ్వదు, సకాలంలో రైతు బంధు ఇవ్వదు, సకాలంలో విత్తనాలు ఇవ్వదు, కనీసం 6 కాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయినాయి. ఏమైంది, సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోటా అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూశాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి. అదేవిధంగా సన్ఫ్లవర్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోటా అయిపోయింది. కోటా ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాలంటే కోటా అంటది, మక్కలు కొనుండ్రి, సన్ఫ్లవర్ కొనుండ్రి అంటే కోటాలు అంటారు. కోటాలు బంద్ పెట్టుండ్రి, రైతు పండించిన పంట కొనండి. సన్ఫ్లవర్కు వెంటనే బారదాని ఇవ్వాలి, కొనుగోలు కేంద్రాలు వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు దీన్ని మానిటరింగ్ చేయాలి. మంత్రులు పట్టించుకోవడం లేదు, జిల్లా కలెక్టర్లు పట్టించుకున్న పరిస్థితి లేదు. మార్కెట్ యార్డులకు అధికారులు రావడం లేదు, మార్కెట్లో రైతుల కష్టాల్ని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో సగంకు పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. మక్క కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాక చాలా చోట్ల పాపం 1600కు 1700కే రైతులు అమ్ముకుంటున్నారు. నేను మొన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయినప్పుడు నాగర్ కర్నూలు ప్రాంతంలో రైతులందరూ నా దగ్గరకు వచ్చి, మా జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు, 1600-1700కే అమ్ముకుంటున్నామని చెప్పి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా రైతులు నా దృష్టికి తేవడం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, రైతుకు 2400 మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పంట మార్పిడి చేయమని డైలాగులు కొడుతున్నాడు. మరి పంట మార్పిడి చేసి మక్క పండించిన రైతుల మక్కలేమో కొనే దిక్కు లేదు. నువ్వేమో మా ఊరికి అందరు వడ్లొద్దు, మక్క బండియింది, సన్ఫ్లవర్ బండియింది అన్నావు. ఇటు సన్ఫ్లవర్ బండిస్తే దీన్ని కొనే పరిస్థితి లేదు, అటు మక్క బండిస్తే కొనే దిక్కులేని పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నారా? రైతుల పట్ల ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఇప్పుడు పంట చేతికి వచ్చింది, ఇదివరకు రైతు బంధు 1 ఎకరానికి వేసినావు, మిగతాది ఎప్పుడు వేస్తుందో ఇంకా తెలిసిన పరిస్థితి లేదు. ఆ రైతు బంధు రాదాయే, పండిన పంట కొనని ప్రభుత్వం అయిపోయింది. మాటల్లోనేమో రైతు ప్రభుత్వం, చేతుల్లోనేమో రైతుల్ని ఏడ్పించే ప్రభుత్వం. ఇది రైతుల్ని తిప్పలు పెట్టే ప్రభుత్వం, బాధ పెట్టే ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరన్నా ఒక్క మంత్రి కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నాడా? ఒక్క అధికారి, ఒక కలెక్టర్ వచ్చి కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారా? రైతుల ఇబ్బందులు మాట్లాడుతున్నారా? అరే వడగళ్ళ వానబడి తుఫాన్లు వచ్చి 2 సంవత్సరాలుగా నష్టపోయిన రైతులకు ₹1 సాయం జరగలే. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా జిల్లాల్లో, అటు జగిత్యాల, కరీంనగర్, పలు జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల పండ్ల తోటలు, మక్క, వరి కూడా చాలా దెబ్బతిన్నది. ఆ రైతుల్ని కూడా మీరు ఆదుకోండి.
ఇటు రైతు బీమా అంటారు, సప్పులు లేదు. పంటల బీమా అంటారు, దాని పత్తా లేకుండా వీకింది పంటల బీమా. పంటల బీమా చేయరైతిరి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వరైతిరి. ఇప్పటికైనా వడగళ్ల వాన వల్ల గత 3 సంవత్సరాలుగా 3 పంటలు నష్టపోయినరు. ఆ రైతాంగానికి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, జొన్న కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, సన్ఫ్లవర్ కోటాలు వాటాలు పెట్టకుండా పూర్తి స్థాయిలో సన్ఫ్లవర్ కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పూలే గారి జయంతి, జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందేమో బీసీ డిక్లరేషన్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లైనా బీసీలకు ఉన్న పథకాలు ఆపేసినరు, బీసీలకు మొండి చేయి చూపినరు, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సప్లాన్ కింద బడ్జెట్ పెట్టమన్నారు, అది పత్తా లేదు. 42% రిజర్వేషన్ అన్నారు, బీసీలను మోసం చేసిండ్రు. బీసీలకు 42% కాంట్రాక్టుల్లో వాటా అన్నారు, దగా చేసిండ్రు. బీసీ కుల వృత్తులను కూడా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, అదేవిధంగా గీత కార్మికులకు సహాయం అందించిండు. అన్ని కుల వృత్తులను నాడు కేసీఆర్ గారు పట్టించుకుంటే నువ్వు గొర్రె పిల్లలు బంద్ చేసినావు, చేప పిల్లలు బంద్ చేసినావు, గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా లేకుండా పోయింది, గౌడ్స్కు 25% రిజర్వేషన్ ఇస్తా వైన్ షాపుల్లో అని చెప్పి గౌడ్స్ను మోసం చేసినావు, ఎంబీసీ కులాలను మోసం చేసినావు. ఇవాళ బీసీలకు దగా చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కనీసం పూలే గారి జయంతి సందర్భంగానైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఊరట వస్తుందేమో అంటే ఏమీ కూడా రానటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు చేస్తారు బీసీలకు? మీ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన్నా అమలైందా? మీ పుణ్యకాలం సగం అయ్యేపోయింది, 2.5 ఏళ్లు పూర్తి అయ్యేపోయింది, ఇక సగం ఉన్నది, మరి ఇంకెప్పుడు చేస్తారు? ఇక కనీసం పూలే గారి జయంతి సందర్భంగానైనా బీసీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం, స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వండి. 52% పిల్లలు బీసీ పిల్లలే ఉన్నారు. నువ్వు స్కాలర్షిప్ డబ్బులు ఇయ్యక పిల్లల చదువులు సగంలో ఆగిపోతా ఉన్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయండి. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు లేక విదేశాల్లో చదువుతున్న పిల్లలకు కూడా ఇలా చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అటు ఓవర్సీస్ స్కాలర్షిప్, ఇటు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉండేటువంటి పిల్లల స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.